ఈవినింగ్ టైంలో ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీ చేసుకొని తినండి. చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి 1 కప్పు పిండి అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులోకి కాస్త సాల్ట్, అలాగే కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. సాల్ట్, ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏ పిండి అయినా తీసుకోవచ్చండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా వచ్చే వరకు అయితే పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా నానుతుంది. ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మనకు ఇది కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపును అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడి. ఇంకా ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా మనకు మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ముందుగానే ఉడికించుకున్నానండి ఈ ఆలూనైతే ఇలా స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకొని బాగా ఈ ఆలూకి మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఇలా 1 నిమిషం తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా ఈ స్టఫింగ్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. మనం ఇంత తీసుకొని ఈ స్టఫింగ్ని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చిన్నగా తీసుకోవాలి. ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. చూడండి మరొకసారి ఇలా చిన్నగా తీసుకోవాలా, ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఎన్నైతే అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత అయితే పిండిని అయితే చూపిస్తున్నాను. చూడండి, పిండి కూడా మనకు సాఫ్ట్గా నానింది కదా బాగా. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని 2 భాగాలుగా అయితే డివైడ్ చేసుకోవాలి. ఇంకా 2 భాగాలుగా డివైడ్ చేసుకొని ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు కాస్త పొడి పిండిని అయితే చల్లుకొని ఇంకా ఈ ఒక పిండి ముద్ద అయితే తీసుకొని ఇలా బాగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రతో ఇలా రుద్దుకోవాలి. అంత మందంగా లేదు, అంత పలచగా లేదు, మీడియంగా అయితే రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఈ చపాతీకి కాస్త ఆయిల్ అయితే వేసుకొని ఇలా చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇంకా మొత్తం ఇలా ఆయిల్ అంటించుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, నేను ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో ఎలా ఫోల్డింగ్ చేసుకుంటున్నానో అలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకెన్నైతే అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఒక పిండి ముద్దను అయితే తీసుకొని ఇంకా దీన్ని బాగా రుద్దుకోవాలి. ఎక్కువ పల్చాగా లేకుండా మీడియంగా రుద్దుకోవాలి. దీన్ని చూడండి, ఈ విధంగా అయితే రుద్దుకున్నాను. ఇలా ఎక్కడ మందంగా లేకుండా ఇలా మామూలుగా రుద్దుకోవాలి మీడియంగా. ఇలా రుద్దుకున్న దాన్ని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొక పిండి ముద్దను తీసుకొని సేమ్ ఇలానే పిండిని బాగా డిప్ చేసుకొని ఇలానే రుద్దుకోవాలి. ఇక్కడ చూపిస్తాను కదా, ఫస్ట్ ఎలా రుద్దుకున్నామో సేమ్ అలానే రుద్దుకోవాలి.
ఇంకా ఇలా మొత్తం రుద్దుకున్నాం కదా, ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు స్టఫింగ్ అయితే. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వరుసగా పెట్టుకొని రావాలి. ఎన్ని ఇలా ఆలు స్టఫింగ్ అయితే అన్ని పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్గానే ఉండాలి. ఇలా స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇంకొక చపాతీని అయితే కవర్ చేసుకోవాలి. చూడండి ఇలా కవర్ చేసుకొని ఇంకా మనం ఇలా సైడ్లకి ఇలా ఒత్తుకోవాలి. ఇంకా మొత్తం ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకు ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడానికి. ఇక్కడ ఊడిపోకుండా బాగా గట్టిగా అతుక్కుంటుంది అనమాట. ఇలా ఇంకెక్కడ చూడండి ఇలా కూడా అన్నేసుకోవాలి. ఇంక ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివరన కాస్త పిండి అయితే ఉంది కదా, ఇలా సైడ్లో అడ్జస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇలానే చూడండి ఇక్కడ ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకు స్టఫింగ్ అనేది ఎక్కడ కనిపించదు. ఇంకా ఇదే రెడీ అయిపోయింది కదా, ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అన్నీ ఇలా. ఇంకా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇలా నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంకా ఇలా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంక ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. చూడండి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ వీటిని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఇంకా ఇవైతే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఈ కలర్ వస్తే మనకు చాలు, ఇవైతే రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇలా రెడీ అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. చూడండి అస్సలు ఆయిలే పట్టదు మనకు. ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలా ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇంకా ఇవి కూడా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇవి కూడా ఒక సైడ్ అయితే కాలిన తర్వాత ఇలా నిదానంగా మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి. ఆలూతో ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అయితే. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి తక్కువ ఆయిల్తో ఫ్రై అయిపోతాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఆలూతో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.